ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. సరిపోతుందమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. అలాగే ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నిలబడిన నేను బలహీనుడను, నన్ను మీరు బలపరచి నా నోటి నుంచి మీ మాటలు వినిపించి ఆ మాటల ద్వారా నాయన మేమందరము మా జీవితాలను సరిచేసుకోవడానికి, బలపరుచుకోవడానికి తగిన సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాలను, చీకటి శక్తులను, అంధకార శక్తులను, అల్లరి ఆత్మను మీ శక్తి కలిగిన నామములో లయపరచండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మ సహాయము ద్వారా మా అందరితో మాట్లాడుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక ప్రార్థన కనబడుతుంది. ప్రార్థన అనగా అడగటం, వేడుకోవటం. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయనను వేడుకుంటున్నాడు. ప్రియులారా, మనము కూడా కలిగి ఉన్నటువంటి బలహీనతను బట్టి, కలిగి ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుని సన్నిధిలో అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవునిని అడుగుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు అడిగిన వాటిని పొందుకోలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఎందుకని నేను పలాని దాని కొరకు అడిగి పొందుకోలేకపోయాను అని మనము ఆలోచన చేసుకోగలిగితే, గ్రహించుకోగలిగితే, ఈ దినము దేవుడు ఈ వాక్యము ద్వారా ఎందుకు మనతో మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, అడిగిన వాటిని పొందుకోవాలంటే ఎటువంటి లక్షణాలు కావాలో. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు ఏ విధముగా అడిగితే తాను అడిగినది పొందుకోగలిగాడో మనం వాక్యములో నుంచి కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా అనేకమైన సమస్యలతో దేవునికి అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధముగా చేస్తే మనము అడిగిన వాటిని పొందుకుంటామో ఈ లేఖన భాగాన్ని బట్టి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ యొక్క మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 40వ వచనంలో ఈ ఒక్క వచనములోనే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి.
ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఒక కుష్టి రోగి అని మొదటిగా ప్రారంభించాడు. అంటే అక్కడికి వచ్చినటువంటి వ్యక్తికి వ్యాధి ఏమిటో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్తారండి డాక్టర్ దగ్గరికి. ఒక బాధ మీద వెళ్తే వారు 10 బాధలు చెప్తారు. దాని ద్వారా మనం స్వస్థత పొందుకోలేం. ఎందుకంటే డాక్టరు దేనికి వైద్యం చేయాలో కూడా ఆయనకే అర్థం కాదు. ఒక్క బాధ మీద వెళ్తారు, రకరకాలుగా వాళ్ళు ఏం చెప్తారో వారికే అర్థం కాదు. మొదటిగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ద్వారా మంచి వైద్య సదుపాయాన్ని మనం పొందుకుని చక్కగా స్వస్థత పొందుకోవాలంటే మన బాధ ఏమిటో గుర్తించగలగాల. ఇక్కడ యేసు ప్రభు వారి వద్దకు వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఉన్నటువంటి బాధ ఏంటండి? కుష్టి రోగము. అంటే తన యొక్క ఆ వ్యాధిని గుర్తించగలిగాడు. పిల్లరా, దేవుని యొద్దకు ప్రార్థించటానికి వచ్చినటువంటి మనము ఏవేవో మాటలు పలుకుతూ ఏవేవో అడుగుతూ వ్యర్థముగా ప్రార్థించేవారుగా ఉంటాము. కానీ మొదటిగా మనము మన అవసరత ఏంటో మనం గుర్తించగలగాల. మన అవసరత ఏంటో మనం గుర్తించగలిగి అడిగితేనే మనము పొందుకొనగలము. మీకు అర్థమవుతుంది కదండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కలిగి ఉన్న బాధ ఏంటో స్పష్టంగా ఆయనకి చెబితే వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే దేవుని దగ్గరకు వెళ్ళినటువంటి మనము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఏ విషయం మీద ప్రార్థన చేస్తున్నామో, ఏ అంశం మీద ప్రార్థన చేస్తున్నామో, ఏ అవసరత కలిగి ఉన్నామో, మనము కలిగి ఉన్నటువంటి సమస్యను మొదటిగా మనం గుర్తించగలగాల. ఈరోజు ఈ ఒక్క వచనములో మనం నేర్చుకుంటున్నటువంటి మాటలు చాలా శ్రేష్టమైనవి. కుష్ఠరోగి వచ్చాడు, తాను తనకున్న వ్యాధిని గుర్తించి ఆ సమస్యను గుర్తించి వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. తర్వాత ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నారని విన్నాడు. కార్యములు చేయగలిగినటువంటి దేవుని యొద్దకు ఆయన వచ్చాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. మన సమస్య ఏంటో గుర్తించినటువంటి మనము, మనం కలిగినటువంటి బాధ ఏంటో తెలుసుకున్నటువంటి మనము ఆ బాధను తీర్చగలిగినటువంటి వారి యొద్దకు వెళ్ళాలి. అర్థమవుతున్నాయన్న మాటలు మీకు? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు గుండె బాధ అయితే గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళతావు. ఒకవేళ తలలో బాధ అయితే తలకు సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళతావు. ఎముకలకు సంబంధించి బాధ అయితే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళతాం. ఈ విధముగా మన సమస్యను మనం గుర్తించినప్పుడు ఆ బాధను ఎవరు తీరుస్తారో వారి యొద్దకు ఎలాగో వెళతామో, మనము కలిగి ఉన్నటువంటి సమస్యను మనం గుర్తించి ఆ సమస్యలు తీర్చగలిగినటువంటి దేవుని యొద్దకు మనం రాగలగాలి. ఇక్కడ ఈ కుష్ఠరోగి తాను కలిగి ఉన్నటువంటి సమస్యను గుర్తించడం మాత్రమే కాకుండా ఆ సమస్య నుంచి ఎవరు విడిపించగలరో, ఆ సమస్యను లేక ఆ వ్యాధిని ఎవరు స్వస్థపరచగలరో ఆయన యొద్దకు వచ్చి అని చక్కగా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎక్కడికో వెళ్ళలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము అనేక సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మనం ఎక్కడెక్కడికో పరుగులు పెడతాం. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, తీర్చగలిగిన వారి యొద్దకు రావాలి. అలా వచ్చినప్పుడు తప్పకుండా మన సమస్యను ఆయన తీర్చి పంపిస్తాడు అని ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. చూద్దాం. ఇంకా ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఎలా ఉన్నాడండి? దేవుని దగ్గరికి ఆయన్నే సహాయం చేయగలడని, ఆయన గొప్ప దేవుడని,
ఆయన సర్వశక్తిమంతుడని, సర్వాధికారి అయినటువంటి దేవుడని, మనలను స్వస్థపరచగలిగినటువంటి దేవుడని, ఆయన మరి ఈ లోకములో అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడని ఎరిగి ఆయన యొద్దకు వచ్చిన తర్వాత తాను చేసినటువంటి పని ఏంటంటే తనను తాను తగ్గించుకుని మోకాళ్ళు ఉన్నట్లుగా వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము కార్యములు పొందుకోవాలంటే, మన సమస్య నుంచి విడుదల మనం పొందుకోవాలంటే కనుక మనం తప్పకుండా నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. మనందరికీ తెలుసు, లోకాసు వార్త 18వ అధ్యాయంలో మరి ఇద్దరు వ్యక్తులు కనబడతారు మనకి. ఇద్దరు వ్యక్తులు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి, ఇద్దరు దేవుని యొద్దకే వెళ్ళారు, ఇద్దరు దేవుని మందిరానికే వెళ్ళారు. కానీ వారి చేయటములో తేడాలు కనబడుతున్నాయి. చూద్దాం ఒకసారి ఆ మాటను. మత్తయి సువార్త, లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుని ప్రార్థన మనం మొదటిగా చూసినట్లయితే ఆ పరిసయ్యుడు తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధిలో ఇద్దరు కనబడతారు. కానీ ఆ పరిసయ్యుడు మాత్రము మరి ప్రార్థన ఎలా ఉన్నదంటే, ఆ పరిసయ్యుని యొక్క ప్రార్థన చూద్దాం ఒకసారి ఎలా ఉన్నదో. పరిసయ్యుడు నిలవబడి 11వ వచనంలో, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ పరిసయ్యుడు యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. తానేమంటున్నాడంటే, నేను ఆ చోరుల వలె కాదు, దొంగల వలె కాదు, అన్యాయస్తుల వలె కాదు, ఈ సుంకరి వలె అసలే కాదు. అలా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత రెండవ వ్యక్తి ప్రార్థన ప్రారంభించాడు. 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇద్దరు ప్రార్థనలు తేడా చూడండి పిల్లారా. ఒకడైతే తనను తాను హెచ్చించుకుంటూ గొప్ప మాటలు చెప్పుకుంటూ వారికంటే వీరికంటే నేను గొప్పవాడిని చెప్పుకుంటూ మరి హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెండో వ్యక్తి తనను తాను తగ్గించుకుంటూ, పాపినైన నన్ను కరుణించుము, నీ యొద్దకు రావడానికి కూడా అర్హత లేదు అని దూరంగా నిలుచున్నాడు. అంటే పైకి కన్నులు ఎత్తడానికైనా కూడా ధైర్యము చాలకుండా తగ్గింపు తత్వముతో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆ విధముగా చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి అతడు పొందుకున్నది ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా దేవుని సన్నిధికే వచ్చారు, ఇద్దరు దేవుని యొద్దకే వచ్చారు, ఇద్దరు దేవునికే ప్రార్థన చేశారు. కానీ ఆ ప్రార్థనలో తేడా కనపడుతుంది. ఒకడు తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు తనను తాను తగ్గించుకుంటూ దీనత్వముతో ప్రార్థన చేస్తున్నట్లు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కృపగలవాడు, ఆయన కృప చూపించే దేవుడు. అయినా ఆ కృప ఎవరికంటే దీనులకు కృప చూపుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో ఆ మాట ఉంటే చూడమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు తగ్గింపు లేకుండా హెచ్చించుకుంటూ అహంకారంగా ఉంటే గనక ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ దేవునికి ప్రార్థన చేసినప్పటికీ తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ సుంకరి ప్రార్థన ఆలకించినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ కుష్ఠిరోగి తన యొక్క సమస్య ఏంటో గుర్తించి దేవుని యొద్దకు వచ్చాడు. తీర్చగలిగినటువంటి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే తగ్గింపుతో మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ప్రభువా నేను పొందుకోవడానికి అర్హుడిని కాదు, నేను చేసిన అవిధేయతలను బట్టి, నేను చేసిన పాపాలను బట్టి, నేను జీవించినటువంటి నా చెడు జీవితాన్ని బట్టే ఈ విధంగా అయ్యాను. అయినా నీకు ఇష్టమైతే, ఆ మాట ఎందుకు వాడుతున్నాడంటే నాకు అర్హత లేదయ్యా, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అక్కడ అడగటం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలా. ఇక్కడ ఈ కుష్టి రోగులో దేవుని యొద్దకు వచ్చి తగ్గింపుతో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధునిగా చేయగలవని విశ్వాసం కనబడుతుంది. అక్కడ శుద్ధునిగా చేయగలవు నన్ను అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి వారి యొక్క సమస్యను తీర్చబడి తిరిగి వెళ్ళాలంటే కనుక ఇటువంటి ప్రార్థన ఎంతైనా అవసరమని దేవుని లేఖనాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా మన సమస్య ఏంటో గుర్తించాలి. సమస్య తీర్చగలిగిన వారి యొద్దకు వెళ్ళాలి. తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో దీనత్వము కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ ప్రార్థనలో, ప్రభువా నా సమస్య నుంచి నువ్వు విడిపించగలవయ్యా, నా సమస్య ఎంత పెద్దదైనా, ఎంత భయంకరమైనదైనా, నన్ను ఎంత పాడు చేస్తున్నా సరే దాని నుంచి విడిపించగలిగిన సమర్థుడవు నీవే, అందుకే నీ యొద్దకు వచ్చానయ్యా అని మనము విశ్వాసాన్ని కనపరుచువారుగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని చేత మన అద్భుత కార్యాలు పొందుకోవాలంటే మనము విశ్వాసాన్ని కనపరచువారుగా ఉండాలి. అనేక మందిని స్వస్థపరుచినప్పుడు దేవుడు పలుకుతుంటున్నమాట అంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన విశ్వాసము మనకు స్వస్థతనిస్తుంది, అనేక అద్భుత కార్యాలు పొందుకోవడానికి కారణమవుతుంది. అటువంటి విశ్వాసముతో అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని, నువ్వు చేయగలవు అని చెబుతున్నాడు. తర్వాత ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, వేడుకోవటం అంటే అడగటం, ప్రార్థన అన్నమాట. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఒక్క వచనములో చాలా విలువైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. ఆ వ్యక్తి సమస్యను గుర్తించాడు, సమస్య తీర్చగలిగినటువంటి దేవుని యొద్దకు వచ్చాడు. ఆయన యొద్ద మోకరించి తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని, నేను నమ్ముతున్నానని విశ్వాసముతో ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లక్షణాలు గనక మనం ఉండి చేస్తే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, 41వ వచనంలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో కాలంగా అనేక సమస్యలతో
అనేక ఇబ్బందులతో, అనేక రకాలైనటువంటి అవసరతలు మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, కానీ ఎందుకని పొందుకోలేకపోతున్నాం అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఈ కుష్టి రోగులో ఉన్నటువంటి ఈ 5 లక్షణాలు గనక మనకుంటే, మొదటి లక్షణం కలిగి ఉన్నటువంటి సమస్య ఏంటో గుర్తించి దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. రెండవది ఏంటంటే తీర్చగలిగినటువంటి వారి యొద్దకు వెళ్ళాలి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి మరి బాధ ఒకటైతే మనం ఇంకొక చోటకి వెళ్తే ప్రయోజనం ఉండదు. తీర్చగలిగిన వారి యొద్దకు వెళ్ళాలి. అంత మాత్రమే కాకు వెళ్ళినటువంటి మనము తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. తగ్గింపు కలిగి ఉన్నటువంటి మనము, అయా నీవు స్వస్థపరచగలవు, నా సమస్య తీర్చగలవు అనే విశ్వాసాన్ని కనపరచాలా. ఐదవదిగా ఆయనను వేడుకోవాలా. ఆయన సన్నిధిలో వేడుకుంటే, ఆయన సన్నిధిలో మొర్ర పెడితే, నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన విధంగా మన జీవితంలో ఎటువంటి సమస్య కలిగి ఉన్నా ఆ సమస్య తీర్చగలిగిన వారి యొద్దకు వద్దాం. ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగి ప్రార్థన చేద్దాం. తగ్గింపు కలిగి ప్రార్థించినటువంటి మనము ఆయన తప్పకుండా కార్యము చేస్తాడు అని విశ్వాసముతో, నమ్మికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ విధంగా చేసి మన జీవితాల్లో అద్భుత కార్యాలు పొందుకోవడానికి దేవుని కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, ఈ కుష్ఠిరోగి తనకున్నటువంటి సమస్య ఏంటో గుర్తించగలిగాడు. ఆ సమస్యను తీర్చగలిగినటువంటి నీ యొద్దకే వచ్చాడు ప్రభువా. అంత మాత్రమే కాదు, నీ యొద్ద మోకాళ్ళుని తగ్గింపుతో ప్రార్థన చేశారయ్యా. ఎవరు తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని మీరు వాక్యంలో తెలియజేసిన విధముగా తగ్గింపుతో, నాయనా నీవే నన్ను శుద్ధినిగా చేయగలవని విశ్వాసం ఉంచాడు ప్రభువా. విశ్వాసం ఉంచటమే మాత్రం కాదు, నీ సన్నిధిలో నన్ను శుద్ధినిగా చేయమని వేడుకున్నాడు ప్రభువా. అటువంటి ప్రార్థన జీవితము మేమందరము కలిగి ఉండి, మాలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ అవసరతల నుండి విడుదల పొందడానికి తగిన సహాయము దయచేయమని, విన్న వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.